బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ ఉప్పలపాటి డేవిడ్ రాజ్ ఫ్రమ్ సామర్లకోట. వారు తమ యొక్క కుమార్తె అర్చన పుట్టుక దిన సందర్భంగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మన జీవితాల్లో మరొక దినాన్ని ఆ ప్రియ ప్రభు పొడిగించినందుకై నిండు హృదయంతో ఆ ప్రభు వారిని స్తుతించాలి, ఆరాధించాలి. మనకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు ఆకస్మికంగా మరణిస్తున్నారు, ప్రమాదాలకు గురి అవుతున్నారు. కానీ నా ప్రియులరా, మనలో ఏదో గొప్పతనం ఉంది అని కాదు, కేవలము ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్షం నేటి వరకు మనం బ్రతికి ఉన్నాం. కాబట్టి ఆయన ప్రేమకు రుణపడి ఆయన వాక్య ప్రకారము జీవించాలి. ఆయనకి ఇష్టంగా జీవించడానికి ప్రతి క్షణము మనం ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో సాతానుడు విజృంభిస్తున్నాడు, చాలా గర్విష్ఠులుగా మనుషులను తయారు చేస్తున్నాడు. ఎందుచేతనగా డబ్బును బట్టో ఏ స్థితిని బట్టో ఆ స్థితిలో వారు గర్వించి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఈ దినాలలో ప్రజలను మనము గమనిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా జీవించాలి. అంచె దినాలలో జీవిస్తున్నాం. ఇవి అపాయకరమైన కాలాలు. ఆ ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఆయన రాకడ మన మరణాలకు మధ్యలో మనం జీవిస్తూ ఉండగా చాలా జాగ్రత్తగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఉదయం నుంచి ఇంతవరకు చాలామంది దేవుని వాక్యాన్ని విని ఉండి ఉంటారు. ఆయా సేవకుల ద్వారా మీరు మారు మనసు పొందారా అంటే, మీరు రక్షింపబడ్డారా అంటే, మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించారా? సాతాను యొక్క బారి నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల్లోంచి మీరు తప్పించబడి యేసు ప్రభువారి హస్తాలకు మీ జీవితాలను అప్పగించుకున్నారా? ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ దినాలలో సాతానుడు విజృంభించి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా పురుగొల్పుతూ ఉన్నాడు. ఆత్మహత్య మహాపాతకం, నరకానికి వెళ్తారు. చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. జీవితంలో నిస్పృహలు, నిరాశలు ఎదురవుతాయి. నిస్పృహ, నిరాశ ఈరోజు ఉండవచ్చు, రేపు నీ యొక్క జీవితంలో ఎంతో సంతోషము, సమాధానాలు
ఉండడానికి అవకాశం ఉంది. ఎల్లప్పుడూ జీవితము ఒకే రీతిగా ఉంటుంది అనే అభిప్రాయానికి రావద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. జీవితంలో విసుగెత్తిపోయాను అంకుల్, నా బ్రతుకు ఎందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. నో, జీవితంలో విసుగెత్తే సమయాలు ఉంటాయి. నేను పదే పదే చెబుతూ ఉంటాను, జీవితం అంటే పచ్చిక బయళ్ళే కాదు, జీవితం అంటే శాంతికరమైన జలాలే కాదు. జీవితం అనగా ఆయా సమయాల్లో గాఢాంధకారపు లోయల అనుభవాలు కూడా ఉంటాయనే సత్యాన్ని గమనించాలి. కానీ గాఢాంధకారపు లోయల వంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. ఒక మాట చాలా జాగ్రత్తగా వినమ్మా, ఒక మాట చాలా జాగ్రత్తగా విను బాబు. కృపాక్షేమాల వెంట నువ్వు ఇంతవరకు పరిగెడుతూ వెళ్ళావు, కానీ కృపాక్షేమాలే నీ వెంబడి వస్తాయి. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇదేనో అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయాన్ని ముగించాలి. సమయం ఉంటే సమీక్ష కూడా మనము చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అపోస్తుల కార్యముల గ్రంథం ద్వారా అనేక రీతులుగా నన్ను హెచ్చరిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు, నన్ను ఆదరిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. అనేక మందిని హెచ్చరిస్తున్నారు, ఆదరిస్తున్నారు నాయన. మీ కృపా వాక్యం కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రేమ కలిగిన మీ మాటల కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ మాటలలో ఉన్న సత్యాలను గ్రహించి మీ వాక్య ప్రకారం జీవించే కృపా అనుభవాలు మీరు మాకు దయచేయండి నాయన. మా ప్రియ బిడ్డలను నిండారుగా దీవించండి. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం, వారి విద్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, యవనస్తులను ఈ దినాల్లో సాతానుడు వశపరుచుకొని ఇష్టానుసారంగా జీవించేటట్టుగా చేస్తున్నాడు. ప్రభువా, వాని యొక్క కబంధ హస్తాల నుంచి మా బిడ్డలను మీరు తప్పించి ప్రభు మీ హస్తాల్లోనికి ఆకర్షించండి నాయన. కృప చూపించండి. మా బిడ్డలు రక్షణ అనుభవం పొందే అనుభవంలోనికి నడిపించండి నాయన. ఎంతమంది వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారికి స్వారూప్యంలోనికి ఎదగడానికి సహాయపడండి. మహిం పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారు కదూ. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ప్రారంభించాలి. 18వ వచనం వరకు గత దినాల్లో మనము ధ్యానం చేశాం. ప్రియులరా, ఎప్పుడైతే పౌలు గారు, బర్నబా గారు లుస్త్రలో ఉన్న బలహీన పాదములు కలిగిన వ్యక్తిని స్వస్థపరిచారో మనుషులు వీరిని పొగడడం ప్రారంభించారు. మనుషులు వీరిని ఏదో దేవతల వలె పూజించాలని వారు ప్రయత్నం చేశారు. కానీ మనుషుల యొక్క ప్రయత్నాలను దైవదాసులు అంగీకరించలేదు. దైవదాసులు అంగీకరించలేదు సరిగదా. దేవునికి రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు వారు ముందే చెల్లిస్తూ ఉన్నారు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఏదైనా మనకు తలాంతునిస్తే ఆ తలాంతును బట్టి దేవునిని ఘనపరచాలి, దేవునిని స్తుతించాలి. అంతే తప్పనిది మనుషుల యొక్క పొగడ్తలకు ఎన్నడూ కూడా లోను కావద్దు అని ప్రభు యొక్క వాక్యము నన్ను హెచ్చరిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ వచనం, అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెను అని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఎంత విచారకరమైన సంగతి. అంతకు ముందే వీరిని వారు పొగుడారు. బర్నబాను ద్యుపతి అని, సౌలు గారిని హెర్మే అని పొగుడారు అండి.
ఏ నోర్లైతే పొగిడాయో, ఏ చేతులైతే వారిని గణపరచాలని ప్రయత్నం చేశారో ఆ నోర్లే వీరిని దూషిస్తూ ఉన్నాయి. వారి చేతులే వీరిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాయి. మానవుడు ఎంత చపల మనస్కుడు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాక్యం వింటున్నా ప్రియ బిడ్డలారా, నాతో పాటుగా మనమందరము ఈ రాత్రి ఆలోచించాలి. ఏమిటి అనగా, మన యొక్క జీవితాలు కూడా ఇటువంటి చపల మనస్తత్వాలు కలిగిన జీవితాలుగా ఉన్నాయా? మన యొక్క సుఖ సమయాల్లో దేవునిని పొగిడి, మన కష్ట సమయాల్లో దేవునిని నిందించేవారంగా ఉంటున్నామా? ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పౌలు గారి మీద రాళ్ళు రువ్వారు అండి. రాళ్ళు రువ్వినప్పుడు బ్రతకడానికి అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. రాళ్ళు రువ్వారు. రాళ్ళు రువ్వి ఏమనుకున్నారు? ఇతడు చనిపోయాడు అని అనుకున్నారు. చనిపోయాడు అని అనుకుని పట్టణము అవతలకు లాగి పారేశారండి. ఒకవేళ మనం అనుకోవాల్సి వస్తే రాళ్ళు రువ్వారు కాబట్టి ఆయన చనిపోయి ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనగా, ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాశారు. క్రీస్తు నందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. ఆ అనుభవం ఈ సమయంలోనే జరిగి ఉంటుంది అని మనము ఆలోచించాలి. ప్రియులారా, గమనించండి. మనుషులైతే వారిని కొట్టారు, చనిపోయాడు అని భావించారు. కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఆ దైవజనుణ్ణి బ్రతికించినట్లుగా గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులు రాళ్ళు రువ్వి ఆయనను చంపేశారు అని అంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తన బిడ్డలకు సహాయం చేయడా అనే ఆలోచన రావడానికి అవకాశం ఉంది. ఇదే పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. పౌలు గారు దేవుని యొక్క సేవ చేస్తున్నాడు కదూ. ఇంత యథార్థంగా దేవుని యొక్క సేవ చేస్తున్న పౌలు గారి యొక్క జీవితంలో ఇంత అవమానకరమైన దెబ్బలు తినడం ఏమిటి? ఇంత అవమానకరమైన మరణాన్ని అనుభవించడం ఏమిటి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడే నేను చదివాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. చాలా జాగ్రత్తగా మన జీవితాలకు ఇది అన్వయం చేసుకున్న వల్లనే ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు మంచి యవనంలో ఉన్నప్పుడు, పౌలు గారు సన్నిహద్రు మహాసభలో సభ్యుడిగా ఉన్నప్పుడు, స్టెఫను గారిని రాళ్ళతో కొడుతున్నప్పుడు సమ్మతించిన వాడు కాదా? స్టెఫన్ గారి యొక్క మరణాన్ని అంగీకరించిన వాడు కాదా? ఇప్పుడు ఏ పౌలైతే స్టెఫన్ గారి యొక్క మరణాన్ని అంగీకరించాడో ఆ సౌలు ఇప్పుడు అదే అనుభవంలోనికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ యవన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. మీ యవ్వన ప్రాయాన్ని బట్టి మీరు ఇష్టానుసారంగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ యవ్వనంలో ఏ రీతి అయితే మీరు జీవించారో ఆ యవ్వన ప్రాయంలో జీవించిన జీవిత ఫలితం
మీ ముందు దినాల్లో అనుభవించవలసి వస్తుంది కదూ. ఎంతోమంది నాతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, అంకల్ టీబీ వచ్చింది, ఆ జబ్బు వచ్చింది, ఈ జబ్బు వచ్చింది, కానీ నేను రక్షింపబడ్డాను, సంఘానికి ఎంతో పరిచర్య చేస్తూ ఉన్నాను. సంఘానికి పరిచర్య చేస్తున్న మాట వాస్తవమే, నేను కాదనటంలే. సంఘానికి పరిచర్య చేస్తున్న నీ యొక్క జీవితంలో ఇటువంటి జబ్బు రావడానికి కారణమేమిటి అనే ప్రశ్న నీ హృదయంలో ఉండవచ్చు. కానీ నా ప్రియులరా, నీ యవ్వన కాలంలో ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ వచ్చావు. ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అందుచేతనే యవ్వన కాలంలో కాడి మోయిట నన్నుకు మేలు. యవ్వన కాలంలో మారు మనసు పొందడం, రక్షింపబడడం చాలా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవం గల దేవుని యొక్క చేతిలో పడుట బహు భయంకరం. కాబట్టి మన జీవితాలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి అని నేను మనవి చేస్తున్నా. ప్రత్యేకముగా యవ్వన బిడ్డలకు తండ్రిగా ఈ రాత్రి నేను చెబుతూ ఉన్నాను. 20వ వచనం, అయితే శిష్యులు అతడు చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిన. మనుషులు వీరిని చంపాలని ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పౌలు గారిని చంపాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రియులరా, దేవుని యొక్క అద్భుత కార్యాలు మానవుని యొక్క జీవితంలో అగమ్య గోచరాలు. రాళ్లతో కొట్టి అతడు చడిపోయాడు అని అతన్ని బయటికి ఈడ్చి పారవేసిన వారి యొక్క జీవితంలో జరుగుతున్న స్థితి ఏమిటనగా, అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరలా ప్రభు యొక్క సువార్త సేవ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం పట్ల ఆ దైవజనులకున్న ప్రగాఢమైన ప్రేమ మన యొక్క జీవితాలకు గొప్ప పాఠము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లను మరువకూడదు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఉపకారం అంటే ఏదో డబ్బు రావడం, అది ఇది కలగడం అనేది కాదు ప్రియులరా. మన యొక్క జీవితాల్లో మనకు అర్థం కాని విషయాలలో దేవుడు మనకు మేలు చేస్తూ వస్తున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి దేవునికి ఎల్లప్పుడూ రుణపడి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 21, 22 వచనాలు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియొకైకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించిరి. మనము బైబిల్లో ఉన్న చివరి పటంలో మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు గారు చేసిన ప్రయాణాల పటంలో ఈ యొక్క పట్టణం అంటే దెర్బే పట్టణం చివరి పట్టణం. ప్రియులరా, ఆ పట్టణం నుంచి మరలా తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వచ్చి ఏ సంఘంలో అయితే వారు సేవను ప్రారంభించారో ఆ సంఘానికి వారు నివేదిక ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి క్రమం అండి. స్థానిక సంఘాన్ని ప్రేమించాలి, స్థానిక సంఘాన్ని ప్రోత్సహించాలి, స్థానిక సంఘానికి మనం చేయవలసిన సహాయం అంతా నమ్మకంగా చేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈ ప్రయాణాలన్నిటిలో కూడా పౌలు గారు కానీ బర్నబా కానీ సుఖపడలేదు అండి. ఏమి రాయబడింది అనగా, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుని రాజ్యానికి వారసులం కావాలి అనగా శ్రమలు అనుభవించాలి. ఒక మాట నేను చెప్తున్నాను, సిలువ లేనిది కిరీటం లేదు. దేర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. మనకు కిరీటం కావాలి అనగా సిలువ అవసరం. సిలువ అనగా శ్రమల గుండా వెళ్ళవలసిన
అవసరత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. శ్రమలు లేనిదే మన యొక్క జీవితంలో సంతోషాన్ని అనుభవించలేము. అనేక పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను అండి, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడితేనే కానీ అది మేలిమి బంగారంగా అది తయారు కాదు. మన యొక్క జీవితాల్లో కూడా అనేక శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అనేక శ్రమల ద్వారా మనము పరీక్షింపబడతాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 23వ వచనం, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించని. ఎంత మంచి భాష అండి, ఎంత మంచి మాదిరి అండి. పౌలు గారు, బర్నబా గారు చూపెడుతున్న మాదిరి. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఈ క్రమాన్ని మనము ఏర్పాటు చేయాలి. దేవుని యొక్క సంఘంలో పెద్దలను నియమించాలి, వారిని హెచ్చరించాలి. విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయి, శ్రమలలో నిలకడగా ఉండాలని సంఘాన్ని హెచ్చరించాలి. సంఘాన్ని ఉపవాస ప్రార్థనలో పెంచవలసిన ప్రాధాన్యత, బాధ్యత సంఘ పెద్దలకు ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 24వ వచనం నుంచి చివరి వరకు చదువుతున్నాను. తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపూలియకు వచ్చిరి. వారు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో సువార్త ప్రకటనే వారి యొక్క గురి. నా ప్రియులరా, మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతానికి, ఆ కుటుంబానికి, ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మరియు పెర్గేలో వాక్యము బోధించి అతాలియకు దిగి వెళ్ళిరి. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకైకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. దేవుని నామానికి స్తోత్రం. వారి ఈ సువార్త దండయాత్రలో ఏ అనుభవాలు వారు పొందారో వారు స్థానిక సంఘానికి వారు నివేదిక సమర్పించారు. మన యొక్క జీవితాల్లో కూడా స్థానిక సంఘాన్ని ఎన్నడూ కూడా మరువవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక మంది అన్యజనులు ఈ దినాల్లో యేసు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. దేవునికి మనం రుణపడి ఉండాలి. ఒక ప్రక్క సాతానుడు విజృంభిస్తుంటే మరి ఒక ప్రక్క దేవుడు తన ఘనమైన కార్యాన్ని ఘనమైన పద్ధతిలో చేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి ఈ అధ్యాయాన్ని నేను సమీక్షిస్తున్నాను. రాసుకోవాల్సిన వారు రాసుకోనండి. 14వ అధ్యాయం అనగానే ఈ సమీక్ష మీ మనసుల్లోనికి రావాలి. మొదటి పాఠం, పౌలు గారు, బర్నబా గారు ఎంత సేవ చేస్తున్నారో అంతగా సంఘము అభివృద్ధి చెందుతుంది. మన యొక్క సేవ అభివృద్ధి చెందాలి అని అంటే ప్రణాళికలు కాదు ప్రియులరా. అఫ్కోర్స్ ప్లానింగ్ అవసరము, నేను కాదనటం లేదు. దానికంటే ప్రాముఖ్యమైన రీతిగా కష్టపడి ప్రభు కొరకు సేవ చేసేవారంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సేవ యొక్క గురి ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణయే మన గురిగా ఉన్ననాడు ప్రభు తప్పనిసరిగా మన సేవను ఫలింపజేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ పాఠం, మన సేవలో అన్ని సంతోషకరమైన అనుభవాలే ఉండు. మన సేవలో వ్యతిరేకత ఎదురైనప్పుడు బర్నబా గారు కానీ పౌలు గారు కానీ మూర్ఖంగా ప్రవర్తించక జ్ఞానయుక్తంగా వారు ప్రవర్తించి అనేక మంది యూదులను అన్యజనులను ప్రభు వైపు ఆకర్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అందుకనే ప్రభువారు చెప్పారు, పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులైండుడి. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఎక్కడ వివేకాన్ని ఉపయోగించాలో అక్కడ వివేకాన్ని ఉపయోగించి అనేక మందిని ప్రభులోనికి ఆకర్షించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ పాఠం నేను ముగిస్తున్నాను. పౌలు భక్తుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆ ప్రజలు వీరిని పూజించాలి అని ఆశపడ్డారు. వీరిని పూజించాలి అని ఆశపడినప్పుడు పౌలు గారు కానీ బర్నబా గారిని అంగీకరించలేదు. ఈ రాత్రి సమయంలో ఇది గొప్ప పాఠం ప్రియులరా. ఇంకా కొన్ని పాఠాలు మిగిలినాయి. వచ్చే పాఠంలో వాటిని కూడా చెప్పి 15వ అధ్యాయంలోనికి వెళ్తాను. దయచేసి 15వ అధ్యాయాన్ని చదువుకొని సకాలానికి రండి. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మదేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.